బీజేపీ రాష్ట్ర నూతన అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్ పేరును అధిష్టానం ఖరారు చేసింది. అధ్యక్ష పీఠానికి పలువురి పేర్లు వినిపించినా ఎన్నిక ప్రక్రియ వచ్చేసరికి అధిష్టానం నిర్ణయంతో నాయకులంతా ఏకీభవించారు. మాధవ్ అభ్యర్థిత్వాన్ని అందరూ ఏకగ్రీవంగా సమ్మతించడంతో ఎన్నిక లాంఛనమే అయింది. మాధవ్ పేరిట దాఖలైన నామినేషన్ పత్రాల్ని పార్టీ ఎన్నికల పరిశీలకులు పీసీ మోహన్, పాకా వెంకట సత్యనారాయణ పరిశీలించారు. మాధవ్ ఎన్నికను ఇవాళ అధికారికంగా ప్రకటించనున్నారు. అనంతరం పార్టీ విస్తృత స్థాయి సమావేశం, నూతన అధ్యక్షుడి ప్రమాణ కార్యక్రమం జరుగుతాయి. ఈ మేరకు విజయవాడలో ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రతి 3 ఇయర్స్కి ఒకసారి భారతీయ జనతా పార్టీ స్టేట్ ప్రెసిడెంట్గా ఉంటారు. తర్వాత 3 ఇయర్స్ తర్వాత మారుతూ ఉంటారు. అది ఎప్పుడు న్యాచురల్గా వచ్చే ప్రక్రియ. దీంట్లో పీవీఎన్ మాధవ్ గారి పేరున 5 నామినేషన్స్ ఫైల్ చేయడం జరిగింది. ఇంకా వేరే వాళ్ళు ఎవరో నామినేషన్ లేని వలన లాంఛనప్రాయంగా డిసైడ్ చేయవలసిన, అంటే స్క్రూటినీ ఒకటి చేయాలి. మాధవ్ గారు చాలా అనుభవం ఉంది భారతీయ జనతా పార్టీలో. వాళ్ళ ఫాదర్ కూడా ఇదివరకు స్టేట్ ప్రెసిడెంట్గా చేశారు. ఆయన చిన్నప్పటి నుంచి బీజేపీకి కట్టుబడి ఉండి అన్ని విషయాలు రెగ్యులర్గా చురుగ్గా యాక్టివ్గా చేసే వ్యక్తి. అట్లాగే ఇదివరకు ఎమ్మెల్సీగా కూడా పనిచేశారు ఉత్తరాంధ్రకి. అట్లాగే అపారమైన అనుభవం ఉంది. సో డెఫినెట్గా ఆయన సెలక్షన్ చాలా మంచి నిర్ణయంగా అందరం కూడా భావిస్తున్నాము.